షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది నా కృపావాక్యంలోకి వెళ్ళే ముందు మార్టిన్ లూథర్ గారి గురించి వినని వారు ఎవరు లేరు. మార్టిన్ లూథర్ గారు అంత శ్రేష్ఠుడైన ఒక ఉన్నతుడైన సత్యానికి అంకురార్పణ జరగడానికి కొరకు ప్రొటెస్టెంట్ అంటే ఏంటో తెలియపరచ ప్రపంచానికి పరిచయం అవడం కారకుడైన ఆయన భార్య గురించి తెలియని వారు తెలిసిన చాలా తక్కువ మంది ఉంటారు. ఆమె చాలా వేదనలో శ్రమలలో కృంగి ఉన్నప్పుడు ఆమె పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఈ కీర్తన గ్రంథాల ద్వారా తను చాలా బలం పుంజుకున్నారట. నిజంగా నాకు ఈ శ్రమలే కనుక రాకపోతే, నా జీవితంలో ఈ ఇబ్బందులే కనుక రాకపోతే, ఈ బాధలే రాకపోతే ఈ శ్రేష్టమైన గ్రంథమును నేను ధ్యానించి ఉండేదాన్ని కాదు. కానీ అనేకులకు ఇవి ఆదరకరమైన మాటలు, శ్రేష్టకరమైన మాటలని ఆమె గ్రహించి ఆమె కన్నీటి ప్రార్థనతో దావీదు గారి ద్వారా వచ్చే శ్రమల ద్వారా ఆమె చాలా రీతులుగా మరి బలపరచబడి ఆదరించబడ్డారు. తన భర్త గురించి కన్నీటి ప్రార్థన చేశారు. ఒక యోగ్యుడైన మరి యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అనే మనకు వాగ్దానం తెలుసు కదా. మరి ఆ మార్టిన్ లూథర్ గారు యోగ్యులు అవ్వడానికి కొరకు ఈ యొక్క యోగ్యురాలు కారకురాలైంది. అదేవిధంగా దావీదు గారు మరి తన శ్రమలలో బాధలలో మరి అనేకమైన శ్రేష్టమైన కీర్తనలు రాశాడు. అవి ఈ దినమున సర్వ ప్రపంచంలోని క్రైస్తవానికి మరి బిడ్డలారా, ఈ దినమున నీకు కూడా ఆదరణకరణ కలిగిస్తున్నవి, నీ బాధల్లో నెమ్మదినిస్తున్నవి. నువ్వు నిజంగా నువ్వు బాధల్లో దుఃఖంలో ఉన్నప్పుడు కీర్తన గ్రంథముల ద్వారా నువ్వు ధ్యానిస్తూ వెళ్ళినప్పుడు డెఫినెట్గా నువ్వు ఆదరించబడతావు. ఇదే మన కృపావాక్యం చూసుకున్నట్టయితే కీర్తన గ్రంథం 54వ అధ్యాయం 2వ వచనములో, ఎలోహిం నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవినబెట్టుము. అయ్యా, నా ప్రార్థన ఆలకించు, నా నోటి మాటలు చెవినబెట్టు. ఎందుకంటే వినుటకు ఆయన చెవులు మందము కాదు బిడ్డలారా. మన పాపములు అడ్డుగా ఉంటున్నాయి. మనము ఆయన ఎంత మాత్రము హస్తము చాపడానికి ఆయన హస్తం కురచ కాదు. మన పాపములే అడ్డుగా ఉంటున్నాయి. మన పాపములు విడిచిపెట్టి, మన తప్పిదములు వదిలిపెట్టి మనము ఆయన వైపు చూసి మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు మన శత్రువుల నుంచి, మన బాధల నుంచి, మన వేదన నుంచి, మన వ్యాధుల నుంచి విడిపించగల శక్తిమంతుడు సమర్థుడైన నజరేయుడైన యేసును కలిగి ఉన్నాము బిడ్డలారా. ఎందుకనగా ఆయన పొందిన దెబ్బల ద్వారానే మనకు స్వస్థత, మనకు ఆదరణ, ఆయన ఆదరకరమైన మాటల చేత, ఆయన పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంచి మరి మన మూలుగలన్నింటినీ మనం ఎలా ప్రార్థించాలో, ఎలా విజ్ఞాపన చేయాలో, ఎలా ఆయన పైన ఆధారపడాలో, ఏ రీతిగా ఆయన లేఖనము ధ్యానించాలో పరిశుద్ధాత్ముడే మనకు ఆదరణకర్తగా ఉండి నడిపిస్తుంటుంటాడు. ఎప్పుడైతే మనం ఆయన పైన ఆనుకొని మన ప్రార్థనకు ఆయన విన్నతించినప్పుడు మన ప్రార్థనకు చెవియొగ్గు నాదుడై ఉన్నాడు. అటు కృప పరమతని మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, మా శ్రమల్లో, బాధల్లో, వేదనలో మేము నాయన మీకు మీ వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు మమ్మల్ని స్థిరపరచువారు, బలపరచువారు, మా ప్రార్థనలకు జవాబిచ్చువారని మీరు ఈ దినం మాట్లాడినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతా ఈ వాక్యమును మేము ధ్యానించుకుంటూ మీకు కృతజ్ఞత తెలియపరిచేవారు ఉండుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, రక్షకుడును, విమోచకుడును నజరేయుడైన యేసు వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.